హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో ఈరోజు సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారిది వర్ధంతి అన్నమాట. సో దాంట్లో భాగంగా మనం అసలు ఎన్టీఆర్ గారి లైఫ్ జర్నీ ఎలా ఉండేది, సినీ ప్రస్తావన అలాగే రాజకీయ ప్రస్తావన ఎలా ఉండేది, సో వీటి గురించి మాట్లాడడానికి మనతో పాటు బత్తుల ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఇప్పుడు మీకు తెలిసే ఉంటది ఎన్టీఆర్ గారి జీవితం ఎలా కొనసాగింది, ఎలా అయింది అని. అసలు ఏంటి ఎన్టీఆర్ గారి గురించి ఒక మాట చెప్పుకోవాలంటే ఏం చెప్తారు? గొప్ప నటుడు, గొప్ప రాజకీయవేత్త, చాలా క్వాలిటీస్ ఉన్నాయి ఆయన. సినిమా ఇండస్ట్రీ అప్పుడప్పుడు అంటే వేళ్ళు అనుకుంటున్న టైంలో ఆయన ఎంటర్ అయ్యాడు. నా దేశం అనే ఒక సోషల్ మూవీలో ఏదో ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ వేసుకుంటూ వచ్చాడు. అలా అలా కొన్ని సోషల్ మూవీస్ చేస్తూ పౌరాణిక పాత్రలు, రాముడు, కృష్ణుడు, భీష్ముడు, కర్ణుడు, ఇట్లా చాలా చాలా పాత్రలు చేసి ఆ పాత్రలకు ప్రతిష్ట చేశాడు. ఎలా అంటే ఆ కాలంలో ఆయన ఫోటోని, కృష్ణుడు అంటే ఆయన ఫోటోని పెట్టుకునేవాళ్ళు. కృష్ణుడికి ఓ రూపం లేదు కదా అప్పుడు దాకా. ఎన్టీ రామారావు గారు కృష్ణుడు, ఎన్టీ రామారావు రాముడు వేస్తే ఆయనే రాముడు. అంత క్రేజ్ సంపాదించుకున్నాడు ఆయన. అంటే విమర్శలు లేకపోలేదు, చరిత్రను వక్రీకరించడం అది ఇదని అవన్నీ ఉన్నాయి. కానీ ఆయన సక్సెస్ అయ్యాడు. ఆయన చూస్తే థియేటర్లో అన్ని కేకలేసి దండం పెట్టి పూజలు చేసి అట్లా చేసేవాళ్ళు. నిండైన విగ్రహము ఆయన. ఆయన ఆహార్యం కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, మంచి వాయిస్, నటుడిగా అద్భుతాలు సృష్టించాడు ఆయన. అలాగే మాస్ పాత్రలు చేశాడు. డ్రైవర్ రాముడు, దొంగ రాముడు, ఇట్లాంటివన్నీ, వేటగాడు, ఇలాంటి సినిమాలు చేసి వాటిలో కూడా సక్సెస్ అయ్యాడు. 60 ఏళ్ల వయసులో కాలేజీ స్టూడెంట్ గా బుక్ చేత పట్టుకొని పోయి అందరినీ మెప్పించాడు. అంటే ఆ కాలం అనుకుంటున్నా. అప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పట్లాగా లేదు, సాంకేతికత అనేది ఎవరికి తెలియదు. సినిమా అంటే ఎట్లా తీస్తారో, ఏం చేస్తారో అనే ఒక సీక్రెసీ ఉండేది, సీక్రెట్ గా ఉండేది. అది ఆ రహస్యాన్ని ఎవరన్నా మన వాళ్ళు మద్రాసు వెళ్ళేవాళ్ళు సినిమా యాక్టర్లను చూద్దామని. చూసినప్పుడు అల్లు రామలింగం చూసినప్పుడు అల్లు రామలింగం చూసామనేవాళ్ళు. ఆ టాపిక్ వేరే. సరే, ఎన్టీఆర్ దానికి వద్దాం. అట్లా ఆయన నటుడిగా అద్భుతమైన విజయాలు, ఫెయిల్యూర్స్ తక్కువ. ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి, ఫెయిల్యూర్స్ తక్కువ, సక్సెస్లు ఎక్కువ. సంచలనాలు సృష్టించాడు. బొబ్బిలి పులి అయితేనేది ఒక సామాజిక స్పృహ ఉన్న సినిమా. నటుడిగా ఆయన ఒక గొప్ప స్థాయికి ఎదిగాడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఎన్టీఆర్ గారి లెగసీని వాళ్ళ ఫ్యామిలీలో బాలకృష్ణ గారు అవ్వచ్చు, జూనియర్ ఎన్టీఆర్ అవ్వచ్చు, కళ్యాణ్ రామ్ అవ్వచ్చు, అసలు వీళ్ళలో ఆయన లెగసీని కంటిన్యూ చేసే వాళ్ళు ఎవరున్నారు? అసలు ఎవరికి ఎన్టీఆర్ గారి పాత్రని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తున్నారు అని అంటే ఎవరని చెప్తారు మీరు? అది చాలా క్రిటికల్ సబ్జెక్ట్. ఇప్పుడు ఆయన వారసుడిగా బాలకృష్ణ వచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ అన్నామా, అదే చిన్న వివాదం మనం మాట్లాడుకోవాలి. ఆయన ముందుకు తీసుకెళ్లేది ఈయనే కదా, బాలకృష్ణనే. దాని తర్వాత నెక్స్ట్ తరం వాళ్ళు కూడా వచ్చారు. కళ్యాణ్ రామ్ కానీ, తారక రత్నం కానీ, వీళ్ళందరూ వచ్చారు. నెక్స్ట్ తరం దాకా ఇంకా ఎవరు ఫైల్లోకి రాలేదు. వీళ్ళు మాత్రమే. బాలకృష్ణ కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు బాలకృష్ణుడు వరుస విజయాలు. ఆయన ఏం క్యారెక్టర్ చేశాడు, ఏం చేశాడు అయినా కూడా వరుస విజయాల్లో ఉన్నాడు. ఆయన టాప్ పొజిషన్ లో ఉన్నాడు. కొందరు హీరోలు అయితే ఆగిపోయారు, ఈయన ఆగడం లేదు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఇప్పుడు మన డాకు మహారాజ్ ఆడింది. అంతకుముందు కూడా అన్ని సక్సెస్లే ఉన్నాయి. ఆయన ఆ విధంగా చరిత్ర సృష్టిస్తే ఈయన ఈ విధంగా చరిత్ర సృష్టిస్తారు. మా సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకుడికి ఏం కావాలి, బాలకృష్ణ నుంచి ఏం కోరుకుంటున్నారు అది ఇస్తున్నాడు. అలాంటి సినిమాలు చేస్తున్నాడు. వైలెన్స్. సరే, ఇప్పుడు రాజకీయ పరంగా కూడా ఎన్టీఆర్ గారు ఒక విజయాలని సృష్టించాడు తప్ప ఎక్కడ తగ్గలేదు. కాకపోతే ఈయన రాజకీయవేత్తగా ఉన్నప్పుడు చాలా మంది, ఇప్పుడు దాకా చెప్తా, రాజకీయవేత్తగా అంటే ఆయన అప్పుడు ఏదో వరద బాధితులు ఏదో జరిగాయి, ప్రకృతి విలయ త్రాణాలు జరిగినాయి. అది జరిగినప్పుడు ఆయన జోలె కట్టుకొని జనాల్లోకి వెళ్ళాడు, డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళందరినీ ఆదుకునే కార్యక్రమం చేపట్టాడు. దాని మీద విమర్శలు ఉంటాయి, అది వేరే విషయము. అయితే ఒక సామాజిక స్పృహ ఉన్న పనులు చేసుకుంటూ వచ్చాడు ఆయన. వచ్చి ఎవరితోనూ ఏదో ఏదో అప్పుడున్న గవర్నమెంట్తో గొడవయ్యి, నేను వాళ్ళేందో అడిగేది, నేనే అయితే సీఎం అని ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి ప్రపంచ రికార్డు ఇది. 9 నెలల్లో అనూహ్య విజయాన్ని సాధించాడు. 9 నెలల్లో పార్టీ పెట్టి పార్టీ స్వీప్ చేశాడు అంతా. అంటే అంతకుముందున్న రాజకీయ పార్టీలు అన్ని ఒకటే పార్టీ ఉండేది అప్పుడు, చిన్న చిన్నవి ఉన్నాయి. మెయిన్ కాంగ్రెస్, తెలుగుదేశం ఈయన తెలుగుదేశం ఉన్నది, కాంగ్రెస్ పెట్టి ఇప్పటికీ ఆయన పెట్టిన ఆ పార్టీ ఇప్పటికీ కొనసాగుతుంది కదా. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీనే రూలింగ్ లో ఉంది. అదే చాలా సంచలనాలు చేశాడు రాజకీయంగా. 2 రూపాయలకు బియ్యం
పేదలకు పనికొచ్చే కార్యక్రమాలు చాలా చేశాడు. కొన్ని వ్యవస్థలను రద్దు చేశాడు. రెడ్డి కరణం ఇలాంటి వ్యవస్థలను రద్దు చేశాడు. రద్దు చేస్తే వాళ్ళు అప్పుడు దానికి అనుభవిస్తున్న వాళ్ళు వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి కదా. ఏ నాయకుడు అయినా కూడా ఇంట్లోనే తీసుకో, మన అమ్మ నాయన తీసుకో, మన ఆయన కింద సుమారుగా 9 మంది 10 మంది పిల్లలు ఉంటే అందరికి న్యాయం చేయలేరు కదా, దాంట్లో అసంతృప్తి ఉంటుంది కొందరు. అట్లా ఆయన పాలనలో సంతృప్తి ఉంది. ఎక్కువ అయింది పేదల పాలిట ఆయన పెన్నిది రాజకీయ రంగంలో వచ్చి అలా ఆ విధంగా రాజకీయ పార్టీని స్థాపించి ఆయన పోయినా కూడా ఆ పార్టీ కొనసాగుతుందంటే చాలా గొప్ప రాజకీయవేత్త కదా ఆయన. అవును, అంటే ఇప్పుడు రాజకీయ పరంగా గొప్ప విషయాలు చేసిన అంటున్నారు. ఏం తప్పుడు విషయాలు ఏం చేయలేదా? ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒడిదుడుకులు అనేవి ఉంటాయి, తన గురించి బ్యాడ్ ఏం లేదా? తప్పుడు విషయాలేం కాదు. ఆయన చేసినట్టు ఒక వర్గానికి నచ్చచ్చు, వర్గానికి నచ్చకపోవచ్చు. నచ్చకపోవడం అంతా విమర్శలు చేసేవారు. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పింగళి దశరథరామ్ అని ఒక ఆయన విజయవాడలో ఉండేవాడు, జర్నలిస్ట్. ఆయన ఎవరు, మన జాతీయ పతాక రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య మనమడు ఆయన. అయితే ఆయన ఎన్కౌంటర్ అని ఒక పత్రిక పెట్టాడు, బ్లాక్ అండ్ వైటే, చిన్న పత్రిక. అయితే 40,000 సర్క్యులేషన్ ఉండేది. ఈయన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్టీఆర్ ను దుయ్యబట్టేవాడు. ఆయన ఏం చేస్తున్నాడు, ఏం జరిగింది అని ఈయన చేసేటన్ని అందులో వచ్చేటి ఎన్కౌంటర్ పేజ్. ఆయన కూడా నడి రోడ్డు మీద రిక్షాల పోతుంటే చంపేశారు. అంటే ప్రభుత్వమే చంపించింది అనే అపవాదు కూడా ఉంది. అంటే అప్పుడు రూలింగ్ లో ప్రభుత్వం ఉంది. వసంతరాజరావు అని హోమ్ మినిస్టర్ ఉండేవాడు. ఏదో పర్సనల్ విషయాలు, ఎన్టీఆర్ పర్సనల్ విషయాలు రాస్తున్నారని అతన్ని చంపించారు. అంటే ఇలాంటివి ఉన్నాయి. ఏం జరిగినా ఏం జరగకపోయినా కూడా కొన్ని ఇన్సిడెంట్ జరిగితే ప్రభుత్వం మీదనే ఉంటుంది. చేసింది అని. మంచి చేసిన దానికంటే చెడు చేసిందే ఎక్కువ ఎక్స్పోజింగ్ అవుతుంది. అంటే చెడు చేయండి, చేయకపోవచ్చు, ఏమవుతుంది, ఏది జరిగినా కూడా ఆపాదిస్తారు, ఈయన చంపించాడు అని. ఆయన తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. అది నిజాలు మాట్లాడుకోవాలి వస్తే దీనంగానే ఆయన చనిపోయాడు. అయ్యో, చివరాఖరికి. అంటే ఆయన బర్తరఫ్ చేసి వాళ్ళ చంద్రబాబు నాయుడు ఆ పార్టీని టేకప్ చేసి ఆయన బాగా మానసిక క్షోభకు గురయ్యాడు. ఆయన పెట్టిన పార్టీ కదా, అసలు ఈ పార్టీ నీది కాదని తిరుక్కున్నారు. దాని వెనుక లక్ష్మీ పార్వతి ఆమెను అడ్డుపెట్టి ఆయన దించేశారు. ఇదే రోజున చనిపోయాడు ఆయన. అవును. అప్పుడు చనిపోయినప్పుడు చాలా గందరగోళమే అది ఇది. అప్పుడు ఎవరో పోతే వాళ్ళ సమ్ పొలిటీషియన్స్ పోతే వాళ్ళ కార్లు పగలగొట్టి గందరగోళం ఏంది అసలు. దీని వెనకాల మొత్తం చంద్రబాబు నాయుడు ఉండేదా? చంద్రబాబు నాయుడు ఏం చేయించారు అప్పుడు, ఏదో కుటుంబం అంతా ఆయన వ్యతిరేకించారు. ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి గారిని పెళ్లి చేసుకోవడం వల్ల ఆయన కుటుంబం మొత్తం వ్యతిరేకించారు. చూడు ఆమె ఎవరో వచ్చి ఆమె రూలింగ్ చేస్తుంది మొత్తం, ఈయనను పక్కన పెట్టి అనే ఒక ప్రచారం అయితే వచ్చింది జనాల్లో. ఆమెనే టేకప్ చేస్తుంది రేపు పార్టీ మొత్తం. అందుకని ఆయన దగ్గర నుంచి పార్టీ లాగేసుకొని చేస్తే ఆయన బాగా, ఆయన వీడియోలు కూడా ఉన్నాయి ఇప్పుడు. చంద్రబాబు నాయుడిని తిట్టింది, ద్రోహి, అది ఇది, అల్లుడే నన్ను వెనుపోటు పొడిచాడు, ఇలాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ ఇంకా చరిత్ర. ఇలాంటివన్నీ జరుగుతానే కదా తెలిసేది ఇన్సిడెంట్లని. అది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.